नमामि गजाननं रविन्दु विलास मन्दहासं स्फुरदिन्देवरलोचनाभिरामम् अरविन्द समान सुन्दरास्य अरविन्दासन सुन्दरीमुपासे शूलं शङ्खं सुदर्शनं दधानं भक्तवरदं दत्तात्रेयं नमाम्यहम् अचतुर्वदनो ब्रह्मद्विबाहुः अपरो हरिः अफाललोचनशं वैराग्यविवेकविवर्धिनि तापत्रयोन्मूलिनि श्रीमन्महाभारते पूर्वकथानुसारेण अद्य कथा प्रस्तूयते। वक्ता श्रोतारः सावधाना भवन्तु। శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్యవర్యులు పదవాక్య ప్రమాణ పారావార పారీణులు యమ నియమ అష్టాంగ యోగ నిరతులు దక్షిణాంనాయన శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారి దివ్య చరణ అరవిందములకు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వాముల వారి దివ్య చరణ అరవిందములకు సాష్టాంగ ప్రణామములు. గురు చరణ అరవిందాభ్యాం నమః. ధర్మపురి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమో నమః. ధ్యానం అందరూ నాతో పాటు చెప్పండి. ప్రశాంతమైన చిత్తంతో కాలభైరవ అష్టమి ఈరోజు పరమాత్మ ధ్యానం, శత్రు సంహారకం, మనో నిశ్చయ వికాసం. శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ గురు దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవ సుతో దేవో కంసచాణూరమర్దనో దేవకీ పరమానందో కృష్ణం వందే జగద్గురుం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీ వెంకటేశ చరణో శరణం ప్రపద్యే. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ.
ద్రౌపదికి వస్త్రం తొలగకుండా నవీన అనేకమైన వస్త్రాలు ఎవరిచ్చారు అన్న ప్రశ్నకు కృష్ణుడు కాదు ఇచ్చింది, మరింకెవరు? కృష్ణ ప్రేరేపణతో ఏ ధర్మాన్నైతే ద్రౌపది ఆచరించిందో ఆ ధర్మమే ఆవిడకు రక్షణ కవచమై వస్త్ర రూపంలో ప్రాదుర్భవించింది అని మహాభారతం చెబుతోంది. ధర్మం ఎప్పుడు నిన్ను కాపాడుతుంది. ధర్మాన్ని నీవు ఆచరిస్తే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇంట్లోనైనా వీధిలోనైనా సమాజంలోనైనా రాష్ట్రంలోనైనా దేశంలోనైనా ఎక్కడైనా సరే ఒక స్త్రీకి అవమానం జరిగిందంటే అది సర్వనాశనానికి హేతు అవుతుంది. గుర్తుంచుకోవాల్సిన స్త్రీ అవమానం ప్రళయానికి కారణం, స్త్రీ కన్నీటి చుక్క విధ్వంసక కారణం. స్త్రీ యొక్క కంటిలో ఒక కంటి బిందువు గనక కింద పడితే కోటి అణుబాంబుల యొక్క శక్తితో పెరుగుతుంది. సనాతన ధర్మంలో స్త్రీ కంట కన్నీరు రానివ్వకుండా చూసుకోవలసినటువంటి బాధ్యత దేశాన్ని రాజుని, ఇంట్లో భర్తని, కూతురికి తండ్రిని, సమాజం యొక్క రక్షణయే తప్పకుండా చెయ్యాలి. అంటే స్త్రీని కాపాడుకొని స్త్రీకి గౌరవం ఇచ్చిన రోజునే ఈ సమాజం బాగుంటుంది, సంఘం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది, విశ్వం ఆనందపడుతుంది. కాబట్టి స్త్రీ అవమానమే ప్రళయానికి కారణం. ద్రౌపది అవమానమే సకలమైన 18 అక్షౌహిణీల సైన్య విధ్వంసానికి పునాది పడ్డది. ఆనాడు జరిగిన అవమానం మామూలు అవమానం కాదు. అందుకే చూడండి, దుర్ఘటన సభలో అందరూ కన్నీటి పర్యంతమవుతున్నారు మంచి వాళ్ళంతా. ఇక్కడ ధర్మరాజు ఏమీ మాట్లాడలేకపోయాడు. కానీ భీముడు ఊరుకోలే. నఖశిఖ పర్యంతం ఆగ్రహంతో ఊగిపోయాడు. దుర్యోధనుడు ఇంకా వికృతంగా ప్రవర్తిస్తున్నాడు. ఏం చేసినాడు దుర్యోధనుడు? ఉత్సాహంలో ఉన్నవాడికి మర్యాద ఉండవు. తీవ్రమైన మద్యపానం చేసిన వాడికి మర్యాద అసలు ఉండదు. ఉత్సాహం సర్వనాశనం చేయవచ్చు. దుస్సాంగత్యం మనిషిని పాడు చేస్తుంది. చెడు సహవాసం నిన్ను మాత్రమే కాదు, నీ కుటుంబాన్ని పోగొడుతుంది. కర్ణాది దుస్సాంగత్యంలో బుద్ధి లేనటువంటి దుర్యోధనుడు ఇంకొక తప్పుడు పని చేశాడు. నిన్న చెప్పాలి, అది సమయం లేదని. ఏం చేశాడు? తన పంచెను తొడపైకి లాగి ద్రౌపదికి చూపిస్తూ రా కూర్చో అన్నాడు. దుర్యోధనుడు చేసిన ఈ పనికి భీముడికి ఒళ్ళు మండిపోయింది. అమ్ముదితం వివేక హరినక్షి కలాప వివాసి కేశవాసనం మునగొప్పుదాని తన సుతాగ్రజుడో అప్పుడు దాని దూరమున చూచి కౌరవ కురంగ మృగేంద్రుడు భీముడికి ఆగ్రహం కట్టలు తెచ్చుకున్నది. క్రోధం పెరిగిపోయింది. పక్కన ఉన్నటువంటి వాళ్ళను సంహరించేంత వికృతమైన రూపాన్ని దాల్చిన భీమసేనుడు ఒక్కసారిగా నిలబడ్డాడు. నిలబడి 2 చేతులు పైకెత్తి భారుని రాజ్య సంపద మదంబున, భారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ చూచి రంభోరు
నిజోరు దేశమున బొందుగ పెంచిన ఇద్దురాత్మో దుర్వారమదీయ బాధు పరివర్తిత చండ గదాభిఘాత దుర్వారమదీయ బాధు పరివర్తిత చండ గదాభిఘాత భగ్నోరు తరోరు చేయుడు సుయోధనుండు ఉగ్ర రణాంగనంబునన్న ఆదృశ్యమానే వసనే ద్రౌపద్యాస్తు విషం ప్రాదురాసేదనేకశః నానారాయ విరాగాని వసనాన్యత వై ప్రభో ప్రాదుర్భవంతి శతశః ధర్మస్య పరిపాలనాత్. పరంధాముడి ధ్యానంలో జగద్రక్షకుడైనటువంటి పుండరీకాక్షుడి యొక్క అనుగ్రహ విశేషంలో నిండు సభలో కౌరవ పాండవుల యొక్క అధిరత నిండు సభలో ఎంతో మంది పెద్ద మనుషులందరూ ఉండగా జరిగినటువంటి అవమానాన్ని భరించలేనటువంటి ఆ జగజ్జనని ఇద్దురాత్మో గురువారమదీయ బాధు పరివర్తిత చండగదాభిఘాత భగ్నోరు తరోరు చేయుడు సుయోధను ఉగ్ర రణాంగనంబునన్న. దారుణమైనటువంటి రాజ్యబలముతో ఖండ కావడంతో పొగరెక్కినటువంటి తెంపరితనంతో పదవీకాంక్షలో మునిగిపోయినటువంటి అహంకారంలో మునిగిపోయినటువంటి దురహంకారంలో మునిగిపోయినటువంటి ఈ దుర్మార్గ దుష్ట నీచ నికృష్ట భ్రష్ట కష్ట ఈ కుంపరి అయినటువంటి దుర్యోధనుని తొడలు పగలగొట్టి వారి వెచ్చటి వక్షస్థలాన్ని చీల్చి చెండాడి రక్తపు చుక్క లేకుండా తాగకపోతే నా పేరు భీమసేనుడే కాదు. భయపడిపోయింది సమాజం. ధృతరాష్ట్రుడు ఒక్కసారి గజ్జమన్నాడు. ఎక్కడికో పోయేట్టుగా ఉన్నదే. భీమసేన స్థమాలోక్య భీమసేనుని చూస్తున్నారు అందరూ కూడా. కొండలు పిండి చేసేట్టుగా ఉన్నాడు. భీముడు శపథం చేశాడు, ఈ దుర్యోధనుడి తలను నేలలో పాతి పెడతా. అపరరుద్రుడు భీషణ ప్రతిజ్ఞ. సభ మొత్తం నిశ్శబ్దమైపోయింది. భయపడ్డాడు, మరల వచ్చాడు. రాజా, ఏమిటి ఈ అవమానం? ఒక తప్పు జరుగుతూ ఉంటే రాష్ట్రాన్ని పరిపాలించే రాజైనా దేశాన్ని పరిపాలించే రాజైనా మాట్లాడకపోతే నష్టపోయేది వ్యక్తి కాదు, ఆ రాజు, ఆ రాజ్యం. గుర్తుపెట్టుకోండి. ఒక స్త్రీకి జరిగిన అవమానం కుటుంబానికి కాదు, దేశానికి నష్టం. ఇది భారత కథ. ఒక్క ద్రౌపది ఆ రోజున బాధపడితే, అంత విధ్వంసము జరిగితే, మరి ఈనాటి ఈ నేటి భారతంలో ఎంతమంది స్త్రీలు బాధపడుతున్నారు. వారందరి బాధలు మంచివి కాదు. అందుకే యత్ర నార్యస్తు పూజ్యంతే యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. ఇది అద్భుతమైన రామచంద్రుడు అవతరించిన దివ్యధాత్రి. శ్రీకృష్ణ పరంధాముడు లీలలు చూపినటువంటి అపరూప జ్ఞాన భూమి. నరసింహుడు ఉక్కు స్తంభం నుంచి బయటకు వచ్చినటువంటి అద్భుత దివ్య భారతదేశం. అందుకే స్త్రీకి పూజ, లోక రక్షణ. ప్రపంచంలో ఎన్నో మతాలున్నాయి, ఎన్నో సంస్కృతులున్నాయి, ఎన్నో సంప్రదాయాలున్నాయి. కానీ ఏ ఒక్క సంప్రదాయంలో కూడా
స్త్రీని ఇంత గౌరవంగా చూసిన సంప్రదాయం లేదు లేదు లేదు. అది నా ఒక్క భారతీయ సంప్రదాయం తప్ప మన భారతీయ సంప్రదాయం. మాతృదేవో భవ, స్త్రీకి అగ్రస్థానం, తర్వాతే పితృదేవో భవ. మొదలు కాదు. ఎందుకు? ప్రకృతి ఆవిడ. ప్రకృతి గుర్తుపెట్టుకోండి. మాట్లాడకుండా అన్ని పనులు చేసుకుంటున్నటువంటి మీ ఆవిడను కూడా ఎప్పుడైనా బాధ పెట్టి చేస్తే ఆవిడ లక్ష్మిగా ఉన్నంత కాలం నీ ముఖం వెలుగుతుంది. ఆవిడ భద్రకాళి అయితే ఎంత పెద్ద మగవాడు కూడా తట్టుకోలేక పారిపోవడం తథ్యం. ఇది సత్యం. ఇది ఉన్నమాటే. ఎవరో అన్నారు ఉన్నమాట కాదు, మా అనుభవంలో కూడా ఉంది అన్నారు. మీకే కాదు, చాలా మందికి ఉంది అనుభవం. ప్రతి ఒక్కడు చెప్పుకోలేడు, కానీ చెప్పుకుంటే చాలా ఉంది. కాబట్టి అపశకునాలు వచ్చాయి. కృపాచార్యులు వీళ్ళందరూ భయపడుతున్నారు, ఏం జరుగుతుందో ఏమో. నువ్వు ప్రకృతితో మమేకమైతే నీకు తెలుస్తుంది. ప్రకృతిని భంగపరిస్తే నీకు ఏమీ తెలియదు. ప్రకృతిని కాపాడటమే మానవ ధర్మం, గుర్తుంచుకోవాలి. ప్రకృతిని అతిక్రమిస్తే జరిగేది విధ్వంసం, విలయం, తట్టుకోలేం. ఇది భారతం. భారతం ఏది చెప్పినా సత్యం, సత్యం, పునఃసత్యం. ధృతరాష్ట్రుడు భయపడ్డాడు. భీష్మాచార్యుడు వెళ్ళిపోయాడు. దుర్యోధనుని చూసి మాట్లాడుతున్నాడు, ఒరే మందబుద్ధి. అప్పుడు లేచాడు ధృతరాష్ట్రుడు. అరే ఏమిరా దుర్యోధన, ఇదా నీ సంప్రదాయం, ఇదా నీ సంస్కృతి? నీకు వదిన ఉందిరా ఆవిడ. ఇటువంటి కొడుకు పుట్టడం నా కర్మ. ఇది నటన. పైకి మాట్లాడుతున్నాడా, తప్పగా మాట్లాడుతున్నాడా, సభలో అందరినీ చూసి మాట్లాడుతున్నాడా? తర్వాత తెలుసుకుందాం. మొదలైతే అన్నాడు. దుర్యోధనుడు సైలెంట్ అయిపోయాడు. వెంటనే బుద్ధిహీనుడైన ధృతరాష్ట్రుడు ద్రౌపదికి, అమ్మా ద్రౌపది, నీకు వరం ఇస్తానమ్మా, కోరుకోవమ్మా, ఏం వరం కావాలి తల్లి అనగానే ఆవిడన్నది, కన్నీళ్లు పర్యంతమై కన్నీళ్లు కాలువలాగా కింది కడుతున్నదట. ఏ స్త్రీకి జరగనంత అవమానం కుల స్త్రీకి జరిగితే తట్టుకుంటుందా? పరమ పతివ్రత, పరమసాధ్వీమని, సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి. ఆవిడేమన్నది, దదాసి చేత్ వరం మహ్యం వృణోమి భరతర్షభ. ఏదో ప్రభాస్ కర్ణుడైతే కర్ణుడు గొప్పవాడు కాడా? ఎవరు అన్నారు మన తప్పు. ఈ క్యారెక్టరే సరి అయిన క్యారెక్టర్ కాదు. ఈ కర్ణుడి పాత్రనే ఇలా దిద్దబడ్డాడు. కర్ణుడు ఏమన్నాడు తెలుసా? ఇంత మాటల్లో కూడా పాండవులను చూచి, పాండవులారా, పాండవులనే నావ మునిగిపోతుంటే ఆ నావని కాపాడటానికి ఒక ఆడది ఉపయోగపడ్డది. స్త్రీని అడ్డం పెట్టుకొని బతుకుతున్న మీది ఒక బ్రతుక అన్నాడు. ఇంకా రెచ్చగొట్టడా? ఇంకా రెచ్చగొట్టడం. ఒక ఆడదాని వల్ల మీరు కాపాడబడ్డారు. దుర్మార్గుడైన వాడే ఇలా అంటాడు. కర్ణుడికి ఇప్పుడు చెప్పండి, ఆడవాళ్ళ మీద గౌరవం ఉందా కర్ణుడికి? ఇదే మాట్లాడే మాట. ఆడదాని వల్ల మీరు బాగుపడ్డారు అని అనవచ్చా? లోకంలో ఏ పురుషుడైనా సరే ఆడదాని వల్లే బాగుంటాడు, బాగుపడతాడు. ఇది సత్యం.
పెళ్ళైతే మగవాడి వెనక విజయం ఎవరిది? వాళ్ళ ఆవిడది. లేదు, పెళ్లి కాకపోతే వాడి విజయం వెనక వాడి తల్లి ఉంటుంది. అంతేనా? కొడుకు ఐఐటిలో ర్యాంకు వస్తే ఫీజు కట్టిన తండ్రిని ఒక్కడు ఇంటర్వ్యూ తీసుకోకపోయా. చచ్చిజడి ఫీజు కట్టింది వీడు తల్లి దగ్గరికి వెళ్ళి మైకు పెడతారు. మా వీళ్ళందరూ వెళ్ళి, అమ్మ నీ కొడుకు సాధించాడు. వీడు లెక్క పెట్టుకుంటుంటాడు, లోన్లు కడుతుంది. వీడి జీవితం అంతా ఈఎంఐ కట్టడానికే పోతుంది. క్రెడిట్ మొత్తం ఆవిడకే. కానీ ఎప్పుడు కూడా మగవాడు క్రెడిట్ కోరరా. ఎందుకంటే మగవాడి జీవితానికి ఆధారం పెళ్లి కాకపోతే తల్లి, పెళ్ళైతే భార్య. ఇది చెప్పటానికి సిగ్గుపడాల్సిన పని లేదు, గర్వంగా చెప్పాల్సినటువంటి మాటనే. కాబట్టి ఒక ఆడదాని వల్ల మీరు బాగుపడ్డారు, బయటపడ్డారు అని అంటే అన్నటువంటి వ్యక్తికి స్త్రీ సమాజం మీద గౌరవం లేనట్టు లెక్క. మరి కర్ణుడు కూడా ఒక స్త్రీ చేత పెంచబడలే. జయ జయ